భోజన ప్రియులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తిరుపతిలో దొరికే ఒక బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ గురించి మీకు చెప్పబోతున్నాను. దీని పేరు రాయలసీమ స్పైస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఇది. ఇక్కడ మీకు నాన్ వెజ్, వెజ్ సంబంధించిన నంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. రెండిట్లోనూ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. మన చాయిస్ ప్రకారం ఒక 25 నాన్ వెజ్ టైప్, ఒక 25 వెజ్ టైప్ ఐటమ్స్ మీకు స్టార్టర్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ దొరుకుతాయి. ఇందులో భాగంగా మీకు ఏవే ఐటమ్స్ దొరుకుతాయో లిస్ట్ కూడా మీకు ఇచ్చాను. ఇది వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే దారిలో 4 గాళ్ళ మండపం దాటుకున్న తర్వాత ఓల్డ్ మహావీర్ థియేటర్ కన్నా కొద్దిగా పెట్రోల్ బంక్ కన్నా ముందు లెఫ్ట్ సైడ్ వస్తుందండి. చాలా రోడ్డుకి ఆనుకొని ఉంది. చాలా చిన్నదిగా ఉన్న నీట్గా ఉంటుందండి. ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చొని తినచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు డార్క్ లైట్లో నీట్గా మీకు భోజనం సర్వ్ చేస్తారు. సర్వింగ్ పద్ధతి బాగుంటుంది, క్వాంటిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక వెజ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ తెచ్చానండి. ఇక్కడ రోజుల వారీగా మీకు కొన్ని స్పెషల్ ఇవి ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి. అంటే ఒక 2 బిర్యానీలు తీసుకుంటే ఒక బిర్యానీ ఫ్రీ కానీ, లేదా 2 స్టార్టర్లు తీసుకుంటే ఇంకొక స్టార్టర్ ఫ్రీ కానీ ఇలాగ ఉంటాయి. అది డే వైజ్ మీకు లిస్ట్ పెడతాను. వెనక లాస్ట్లో మీకు రిటైల్ రేట్స్ కానీ డీటెయిల్స్గా మీకు ఆ ఐటమ్స్ కానీ మీకు అన్నీ ఉంటాయి, అది పెడతాను. సో ఇక్కడ నేను వచ్చి ఒక మీల్స్ తెచ్చుకున్నాను. మీల్స్కి కాను మీకు చూడండి ఎన్ని ఐటమ్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ బిర్యానీతో కూడా ఇచ్చేటువంటి గోంగూర కర్రీ, మనకు వచ్చి సేరువా, అలాగే ఆనియన్ ఇది పెరుగు పచ్చడి, బిర్యానీ కూడా 2 లెగ్ పీస్ ఇచ్చారు. చాలా బాగుంది. దీంతో కూడా నేను చూడండి ఇక్కడ ఇదైతే మాత్రం మనకి పన్నీర్ బిర్యానీ తీసుకున్నాను. దీనికి గాను ఒక బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఒక నాన్ వెజ్ తీసుకున్నందుకు గాను నాకు స్టార్టర్గా చికెన్ 65 ఇచ్చారు. చికెన్ మంచూరియా టైప్ అనమాట. చాలా బాగుంది. సో మీరు తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి ఒకసారి. అంటే స్టూడెంట్స్ వెళ్తే ఒక 10% రాయితీ కూడా ఉంది, తగ్గిస్తారు. అలాగే మన వీడియో చూసి మన వీడియో చూపించినా కూడా అక్కడ వాళ్ళకి ఒక 10% తగ్గిస్తారు. బిర్యానీలు అయితే డిఫరెంట్, మటన్ కానీ చికెన్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఫిష్ కర్రీ, నాటుకోడి నేను అన్నీ ఆల్మోస్ట్ టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి. మీకు హాయిగా ఏమన్నా కప్పులు కానీ లేదా ఒక ఫ్యామిలీ సండే అలా హాలిడేస్లో మీరు ఎంజాయ్ చేయాలంటే తిరుపతి చాలా హోటల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నీట్గా సిట్టింగ్ సెంటర్ ఆఫ్ ద సిటీ కాబట్టి కూర్చోవడానికి బాగుంటుంది. ఐటమ్స్ బాగుంటాయి. ప్లెజెంట్ క్లైమేట్లో నీట్గా ఉంటుంది. నాటుకోడి కూర బాగా చేశారు. చేపల కూర అయితే ఇంకా బాగా చేశారు. మీరు ఎప్పుడన్నా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే సీటింగ్ మీకు చాలా బాగుంటుంది. అలాగే మీరు తినేసి హాయిగా ఫ్రెష్గా వెళ్ళచ్చు మంచి ఫీలింగ్తో. ఇలా కాకుండా మీకు 500 కన్నా ఎక్కువ ఏదైనా సరే మీరు ఆర్డర్ చేశారంటే ఫోన్ నెంబర్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి, మెన్యూలో లిస్ట్లో ఉన్నాయి. 500 కన్నా ఎక్కువ డిమాండ్ చేసిన వాళ్ళకి హోమ్ డెలివరీ ఇస్తారు వీళ్ళు. లేదు ఏదైనా ఫంక్షన్కి చేసామంటే అది కూడా మీకు నీట్గా తగ్గించే రేట్లో క్వాంటిటీ ఎక్కువగా ఇచ్చి మీకు అది కూడా వీళ్ళే సప్లై చేస్తారు. వీళ్ళది ఆల్రెడీ కడపలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ హంగామా లేకుండా చిన్న ప్లేస్లో ఒక 40-50 సీటింగ్ ఉండే రెస్టారెంట్ ఇది. నీట్గా కూర్చోవచ్చు మనం అక్కడ. మీకు అక్కడ అన్ని టాయిలెట్ అన్నీ అక్కడ హ్యాండ్ వాష్ అన్నీ నీట్గా హైజీనిక్గా ఉంటాయి. ఇంకా కిచెన్ విషయానికి వస్తే కూడా చాలా బాగా నీట్గా చేస్తారు. మీకు ఇక చపాతీ కానీ లేదా ఇక పుల్కాలు కానీ, ఇక్కడ నాన్ రోటీ అంటారు కదా, ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఆర్డర్ ఇచ్చామంటే ఓ 10-15 మినిట్స్కి అంతా నీట్గా రెడీ చేసి ఫ్రెష్గా చేస్తారు. మంచి కుక్కులు ఉన్నారు అక్కడ. స్టాఫ్ కూడా బాగా ఆదరిస్తారు. సో చూడండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక భోజనం విషయానికి వస్తే ఒక 100 రూపాయలకి ఒక ఫుల్ మీల్స్ దొరుకుతుందండి. ఓ 110 రూపాయలు ఇచ్చి మనం ప్యాక్ చేసుకెళ్తే ఇద్దరు ఫుల్గా తినచ్చు. అన్ని ఐటెంలు దానిలో ఇస్తారు. దానికి పప్పు, నీకు పెరుగు, రసము, ఒక స్వీటు ఇలాగ అన్నీ ఇస్తారు. అలా కాకుండా చికెన్తో కూడా భోజనం చేయాలని చూస్తే మనము 150 రూపాయలకి ఒక చికెన్ భోజనం దొరుకుతుంది. మీకు మంచి చికెన్ ఇస్తారు. ఫుల్ భోజనం తిన్నంత అన్లిమిటెడ్ భోజనం పెడతారు. అలాగే సరే మీరు వచ్చి నాటుకోడి కూరతో కూడా చూడండి, మెన్యూ పెడుతున్నాను చూస్తుండండి. సో నాటుకోడితో కూడా మీరు భోజనం చేయాలంటే 180 రూపాయలకే మీకు నాటుకోడి మీల్స్ మంచి పీసులతో ఇచ్చి తినగలిగినంత, అంటే మనం ఒక మనిషి తిని సరిపోయేంతటువంటి నాటుకోడి
సంబంధించిన కర్రీతో ఇచ్చి మీకు భోజనం పెడతారు. అలాగే ఫిష్ కర్రీ మీల్స్ కూడా ఉంది. ఫిష్ కర్రీలో కూడా మీకు ఒక 2 పీసులు చేప వస్తుంది, లేదా పెద్ద పీస్ వస్తుంది. 180 రూపీస్తో మంచి బాగా నీట్గా ఉండేటువంటి నెల్లూరు స్టైల్లో ఉన్నటువంటి చేపల కర్రీ దొరుకుతుంది. ఇక మటన్ మీల్స్ కూడా సేమ్ 180. తిరుపతిలో మీకు 220కి 200 కూడా మటన్ మీల్స్ దొరికే ఫేమస్ 2-3 ఉన్నాయి హోటల్స్. అయినా కానీ ఇక్కడ మరీ అంత క్వాంటిటీ తినలేం కదా, కానీ నీట్గా టేస్టీగా ఎక్కువ మసాలాలు లేకుండా పద్ధతిగా ఉండేటువంటి మటన్ మీల్స్ 180కే మీకు దొరుకుతుంది. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ మనకి అక్కడ దొరుకుతుందండి. అలాగే ఇక్కడ చూడండి, ఎవ్రీ మండే, సోమవారము, బేస్తవారము, శనివారం పూట మీకు 2 చికెన్ బిర్యానీ కొన్నామంటే ఒక చికెన్ కబాబ్ ఫ్రీగా ఇస్తారు. ఇది చూడండి, నేను తింటున్న నాటుకోడి పులుసుది చాలా బాగుంది. టేస్ట్ కూడా ముక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే ఇక ప్రతి శుక్రవారం మనం అక్కడికి వెళ్ళి వేసినామంటే 2 చిల్లీ చికెన్ తీసుకున్నామంటే ఓ చిల్లీ చికెన్ ఫ్రీగా ఇస్తారు. ఇక ప్రతి శనివారం ఎవరైతే మనము వెజిటేరియన్ భోజనం చేస్తామో 2 వెజ్ బిర్యానీ తీసుకున్నామంటే మన గోబీ ఇస్తాడు. ఈ చూడండి ప్యాకింగ్ వచ్చేటువంటి బకెట్లు ఇవి, ఇలా బకెట్. మీరు కూడా నా వీడియోలన్నీ చూసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి.